ఈజీగా వస్తాయి ఫ్యాషన్ ఈజీగా వస్తాయి సైడ్లో హ్యాండల్ ఆఫ్ చేసి ఉంటే ఈజీగా వస్తుంది ఓల్డ్ అయితే ఎవరు పక్క పోతే ఈ వీటికి కూడా వచ్చేస్తారా ఇది అది స్టార్టింగ్ మోడ్లోనే ఉంది సార్ అతను అది షాప్లో కూడా టెక్నాలజీ రెండు పెట్టు పిన్ను రెండు వెనక్కి రండి. ఒక ఫోటో తీసుకుని ఈరోజు మన సూర్యాపేటలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బేసికలీగా 2 వెహికల్ థెఫ్ట్ సంబంధించి కేసెస్లోని డిటెక్షన్ ఉంది. యాక్చువల్లీ కేసెస్ చాలా ఉన్నాయి వీటిలో. సో ఆ డిటెక్షన్ సంబంధించి ఇది ప్రెస్ మీట్ ఇది. సో ఫస్ట్ ఇన్సిడెంట్స్లో ఎంఓలో ఏముంది అంటే ఇందులో ఒకటే సింగిల్ అఫెండర్ ఉన్నాడు. ఈయన పేరు వచ్చేసి గుంజా శ్రీకాంత్ అని. ఈయన నేటివ్ ఆఫ్ హుజూర్ నగర్, 23 ఇయర్స్ ఉంటాడు. ఆయన కూలీ పని చేస్తాడు ఇతను. సో ఇతను బేసికలీగా ఎక్కడెక్కడైతే వెహికల్స్ పార్క్ అయి ఉన్నాయో, స్పెషల్గా హాస్పిటల్ దగ్గర, కాలేజెస్ దగ్గర, అక్కడ పార్క్ అయిన 2 వీలర్స్ని అక్కడ ఏదో కీ పెట్టి, డూప్లికేట్ కీ పెట్టి, లేకపోతే కొన్ని అది వాళ్ళు తాళం పెట్టలేక అక్కడనే బండి యజమాని ఎవరితో ఉంటాడు వితౌట్ లాకింగ్ ద వెహికల్ అట్లా డైరెక్ట్గానే వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి వెహికల్ చూసుకొని ఇట్లా ఇతను దొంగతనం చేసేవాడు. సో ఇట్లా మనం ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఇప్పుడు మనం 12 వెహికల్స్ రికవరీ చేసినాము 12 కేసెస్లోని. ఆ కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. 4 కేసెస్ మన సూర్యాపేట జిల్లాకి సంబంధించిన ఉన్నాయి. 2 టౌన్ది 3, కోదాడ పోలీస్ స్టేషన్ది 1, అట్లాగే నల్గొండలో మిర్యాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ది 1 కేసు ఉంది. దాని ఖమ్మం సంబంధించి 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కేసెస్లో ఇప్పుడు ఇతను దొంగతనం చేసిన బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది టోటల్ వాల్యూ వర్త్ వచ్చేసి 6 లక్షల వరకు ఉంది. దీంతో పాటుగా ఇంకో సందర్భంలో ఇందులో 2 అఫెండర్స్ ఉన్నారు. వీళ్ళు కార్స్ కానీ బైక్స్ కానీ 2 కూడా వీళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు వచ్చేసి కూరాపట్టి నర్సింగ్ రావు అని ఉన్నాడు. ఇతంది సికింద్రాబాద్, 44 సంవత్సరాలు ఉంటాడు. ఇంకో సెకండ్ వచ్చేసి బాతా ప్రసాద్ అని, ఇతంది పార్వతీపురం ఏపీ స్టేట్లోని. ఇతను 39 ఇయర్స్. సో వీళ్ళది ఏమేమో ఉంది అంటే ఇది వీళ్ళు చీటింగ్ లాగా ఎక్కడైనా వెహికల్ ఎక్కుతారు, లిఫ్ట్ అడిగి వెహికల్ ఎక్కుతారు. తర్వాత దాంట్లో బండి ఓనర్ ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉంటాడో కొన్ని సందర్భాల్లో అతనికి మందు తాపించి ఎక్కువ మత్తులో పెట్టి అప్పుడు బండి వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఆ మైకులు ఎవరైతే ఉంటారో ఓనర్ అది కొంచెం దిగుతాడు, నేను ఇక్కడ ఏదో పర్చేసింగ్ చేసుకుంటా అని అతను వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ ఆయన లేనప్పుడు వీళ్ళు వెహికల్ తీసుకొని పోయేవాళ్ళు. సో ఇట్లా వీళ్ళది ఏమో ఉంది. వీళ్ళ మీద అది చీటింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ అవి రిజిస్టర్ అయినాయి. సో వీళ్ళ దగ్గర 6 వెహికల్స్ అవి మనం రికవర్ చేసినాము. దాంట్లో 2 కార్స్ ఉన్నాయి. ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి ఎర్టిగా కార్, అట్లాగే 4 బైక్స్ కూడా వీళ్ళ దగ్గర రికవర్ అయినాయి. టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 20 లక్షల వరకు ఉంది. సో ఇది టోటల్ మనం కంబైన్డ్ చేసి చూస్తే దాదాపు 30 లక్షల వరకు ఇది 2 ఇన్సిడెంట్స్లో కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళది కొంచెం పాత నేర చరిత్ర కూడా ఉంది. బాతా ప్రసాద్ ఎవరైతే ఉన్నాడు ఇతని మీద విశాఖపట్నంలో ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి. సో 2 కేసెస్లో కూడా మా సూర్యాపేట టౌన్ పోలీసు వాళ్ళు, స్పెషల్గా 2 టౌన్ పోలీసు వాళ్ళు చాలా మంచి పని చేశారు. ఇక్కడ మన డిఎస్పి రవి, అట్లాగే ఇన్స్పెక్టర్ రాఘవులు, దెన్ వాళ్ళ ఎస్ఐస్ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళది మంచి పని చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.